ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రా పైన ప్రశంసల జల్లు కురిపించారు. సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలిచారంటూ ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వరదలు, విజయవాడ నగరం మునిగిపోవడానికి కారణం ఆక్రమణలేనని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అదేవిధంగా ఆక్రమణల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం, మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమే మాట్లాడాల. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరు పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకి రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చని అసలు కొట్టక ముందు నేను హైదరాబాద్లో చూసేవాడిని. అది హైదరాబాద్లో చూస్తున్నా నాకు అనిపించింది, నదీ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా, ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి, ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాం. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్గా, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి, ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది క్వైట్ డిఫికల్ట్. రైట్. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ అది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వరద పరిస్థితి గురించి వివరిస్తూ ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు ఆక్రమణల విషయంలో ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కానీ సోషల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొన్ని రకాల అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో హైడ్రా అమలు చేయడంలో, హైడ్రా విధానాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం ఎలాంటి ఆటంకాలు వస్తాయి? పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, హైడ్రా పైన చాలా చర్చ జరుగుతుంది గత నెల రోజులుగా. పైగా ముఖ్యమంత్రి గారు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామనేటువంటి విషయం కూడా చెప్పేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ముందుగా సమాజంలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, ఎందుకంటే చెరువుల్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, ఉంటున్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించాలి, మన తర్వాత తరాలకు కూడా ఈ యొక్క ప్రకృతి వనరులను అందించాలనేటటువంటి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళందరూ హైడ్రాను స్వాగతిస్తారు. ఎందుకంటే దీని ఉద్దేశం మంచిది కాబట్టి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు దీన్ని వెల్కమ్ చేసినందుకు. ఎందుకంటే ఇక్కడనే కాదు సార్, ప్రపంచం మొత్తం కూడా దీన్ని వెల్కమ్ చేస్తుంది. ఎందుకంటే మన ఉద్దేశం మంచిది కాబట్టి మనం ఉన్న చెరువులని పూర్వ వైభవానికి తీసుకొని వస్తున్నాం. నగరంలో దీర్ఘకాలికంగా ఏర్పడ్డటువంటి వాటర్ లాగింగ్ ఇష్యూని పరిష్కారం చేసుకొని వస్తున్నాము. భవిష్యత్ తరాలకు కూడా వాటర్ బాడీస్ని, రేపొద్దున గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగేటటువంటి దానికి హెల్ప్ చేసేదాన్ని, దోహదపడేటటువంటి అంశాలని ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అయితే మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చామని కాదనే బుల్లెట్ దిగిందా లేదని. సేమ్ అట్లనే రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, ముఖ్యమంత్రి అయ్యి ఎంత ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా లేవా అనేటటువంటిది కాదు, ముఖ్యమంత్రి అయ్యానా లేదా, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో దమ్ము ఉందా లేదా అనేటటువంటిది రియల్ హీరో లెక్క కాదు, రియల్ హీరో లెక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా మన్ననలు పొందుతుంది, మనందరం చూస్తూ ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇది కొన్ని సోషల్ ఇష్యూస్తో ముడిపడి ఉన్నటువంటి అంశం. రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించాలి. ఒకసారి ఒక హైబ్రిడ్ కాంపోజిషన్ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అని వాస్తవానికి ఏపీ కంటే కూడా హైదరాబాద్ లాంటి చోట చేయడం ఇంకా టఫెస్ట్ జాబ్.
సో ఇక్కడ హైడ్రా అంత ఈజీగా చేయగలుగుతుందా, ఈజీగా ల్యాండ్ అయిపోయిందా హైడ్రా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? రాజకీయాలు అంటేనే సమాజంలో ఉంటున్నటువంటి అన్నిటితోటి మనము ఇది ముందుకు పోవాల్సినటువంటి విషయం ముడిపడే ఉంటుంది ఖచ్చితంగా. ఒక దొంగతనాల నియంత్రణ గురించి మాట్లాడు, ఒక దొంగను పట్టుకుంటే కూడా ఒకడు వచ్చేసి కులం అంటాడు, లేకపోతే ఇంకోటి వచ్చే ప్రాంతం అంటాడు, ఇంకోటి వచ్చి మతం ప్రాతిపదికన తీస్తాడు. సో ఇవన్నీ ఎప్పుడు ఉండేటటువంటివి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం ఎట్లుంది అని అంటే, ఎన్ని సుత్తిపోట్లు వచ్చినా సరే నిలబడ్డటువంటిదే శిల్పం అవుతుంది, తర్వాత దేవుడి లెక్క మళ్ళీ భక్తులని అట్రాక్ట్ చేసుకుంటా అనేటట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, తీసుకునేటటువంటి నిర్ణయాలు, తీసుకున్న తర్వాత నిలబడేటటువంటి ఆ యొక్క పట్టు ఏదైతే ఉందో ఇది మిగతా రాజకీయ నాయకులకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మారుతుంది. ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్ 100% వస్తున్నాయి దీంట్లో. పైకెంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. సొంత పార్టీ వాళ్ళది కొట్టినప్పుడు సొంత కుంపటి వస్తుంది, పక్క పార్టీ వాళ్ళది కొట్టినప్పుడు కక్షపూరితం అని అంటాడు, అది ఇంకొక ఇండస్ట్రీది కొట్టినప్పుడు ఇండస్ట్రీకి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడతాడు. ఏది లేకపోతే కులం అంటాడు, ఇంకోటి లేకపోతే మతం అని అంటాడు, లేకపోతే ఈ మతంతో ఎందుకు కొడుతున్నావు, ఇంకో మతంతో ఎందుకు కొడుతున్నాడు. ఇవన్నీ ఆల్రెడీ తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. ఇవన్నిటినీ కూడా ఎదుర్కొంటా మనం చేపట్టినటువంటి, మనం తలపించినటువంటి పని ఏంటిది అని అంటే చెరువులని కాపాడుకోవడమే. నగరం నీట మునుగుతుంది, అసలు పర్మిషన్లు లేకుండా ఎఫ్టీఎల్లల్లా, తర్వాత బఫర్ జోన్లల్లా అడ్డగోలుగా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉంటున్నప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి అసలు మిషన్ కాకతీయ అని చెప్పి ఈ పార్టీలు గత పాలకులు వచ్చిర్రు, కానీ మిషన్ కబ్జా అనేటటువంటి చెరువులను మాత్రం మాయం చేసిర్రు అనేటటువంటిది క్లియర్గా మనకు కనిపిస్తుంది. మరి ఈరోజు దాని రిపేర్ సిస్టమ్ జరగాలన్నా వద్దా? అంతేకాదు కేవలం 10 సంవత్సరాలకు కాదు, ఇంకెక్కడ కూడా సమస్యలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఒక ఎంక్రోచర్ వచ్చి 4 బిల్డింగ్లు ఉంది, రామ్నగర్కి సంబంధించి మొన్న మనం చూసినాం. ఎంక్రోచ్మెంట్ అయినటువంటి ఆ బిల్డింగ్లను కొట్టిన తర్వాత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి సమస్య ఒక దెబ్బకు పోయింది. ఇప్పుడు మాదాపూర్ ఉంది, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూడా మనం మాట్లాడదాం. దాని తర్వాత దాంట్లో గుర్రపు డెక్క ఉండి అసలు చెరువుని పట్టించుకున్న పాపాన పోలే 10 ఏళ్ళ నుంచి ఎన్కన్వెన్షన్ సైడే కాదు మిగతా సైడ్ కూడా ఏవైతే కబ్జాలకు గురవుతున్నటువంటి ఉండేనో అవన్నీ ఒక్కొక్కటిగా పోయేసరికి అసలు వాటర్ లాగింగ్ అనేది హైటెక్స్ చౌరస్తా దగ్గర చాలా నడుము లోతు నీళ్ళు వస్తాయి చిన్న వర్షానికి కూడా. మన అసలు ఒక సుక్క నీరు లేవు. సమస్యకి పరిష్కారము వస్తుంది, చెరువులని కాపాడుకుంటున్నాము, సమాజానికి రేపొద్దున మంచి ఫలాలను మనం అందిస్తున్నాము. ఈ ఉద్దేశం ఒక ఒత్తిడి అనేది చాలా బలంగా పనిచేస్తుంది ఈ విషయంలో. ఆ ఒత్తిడి అనేది లేదా ఇప్పుడు నాగార్జున గారికి సంబంధించిన అన్కన్వెన్షన్ కావచ్చు, అలానే పల్లవరాజు గారి బ్రదర్కి సంబంధించింది కొట్టేస్తే ఆయన కూడా ట్వీట్ చేశారు తర్వాత, ఇది చాలా దారుణం అని చెప్పని. సో ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం అంటున్నారు. ఖమ్మం పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అక్కడ కూడా చాలా డిమాండ్ వచ్చింది, ఎందుకంటే మున్నేరు మొత్తం ఆక్రమణలే ఉన్నాయి అన్నారు. మాజీ మంత్రి గారికి ప్రభావం చాలా ఎక్కువ ఉంది అక్కడ అని చెప్తున్నారు. సార్ మీరు ఒత్తిడి అంటారు కాబట్టి నేను ఒకటైతే చెప్తా, రేవంత్ రెడ్డి గారి జీవితంలో 14 రోజులు ఒక తీవ్రవాదిని వేసినటువంటి జైల్లో వేసి మానసికంగా చంపేసి రాజకీయాలలో పనికిరాకుండా చేసేటటువంటి కుట్ర చేసినప్పుడే ఏ మనిషి అయినా కూడా చచ్చిపోతాడు. అట్లాంటి ఒత్తిడిలనే చీల్చుకుంటూ బయటకు వచ్చినోడు, చీల్చి ఊకున్నాడు కాదు. ఎవరైతే అవి చేసిండో వాళ్ళని చీల్చి చెండాడు, రాజకీయంగా పతనానికి తీసుకొని పోయి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అట్లాంటి వ్యక్తులు ఒత్తిడిలకి లోనవుతాడు అంటే మాత్రం ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణ భవిష్యత్ అనేటటువంటిది ఒక ధైర్యవంతుడి చేతిలో ఉంది. తెలంగాణ భవిష్యత్ అనేటటువంటిది ఒక విజ్ఞానవంతుడి చేతిలో ఉంది. తెలంగాణ మా భవిష్యత్ అందరివి కూడా, పిల్లల భవిష్యత్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే యావత్ సమాజం భవిష్యత్తు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉందనేది మాత్రం మాకు అందరికి కూడా విశ్వాసం. సో విమర్శలకు మరి ఏం సమాధానం చెప్తారు? విమర్శలుగానే కొట్టిపడేద్దాం అంటారా? ఇక అంతే కదా. ఇప్పుడు విమర్శలు రాజకీయాలలో వస్తున్నప్పుడు అన్నింటిని ఒకటే కాడ నిలబడి దాని గురించే మాట్లాడుకుంటూ పోతే మన పని ముందుకు సాగదు. కాబట్టి అట్లాంటి విమర్శలు ఏమైనా వస్తే మారసొంటోళ్ళం ఉంటూనే ఉన్నాం కదా, మేము కొట్లాడడానికి వ్యవస్థలో మారసొంటోళ్ళం కూడా పెట్టిండు కదా. కానీ ఒకటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు హైడ్రాని ఈ మొడాలిటీస్ ఏమన్నా మారుతాయా, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి నమూనానే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుంది? సార్ ఇప్పుడు ఒకటి ఫస్ట్ సిటీలో నీట మునిగిపోతున్న కాలనీలు అని అంటున్నాం. గతంలో చెరువు అనేటటువంటిది క్లియర్గా కనిపించే 10 సంవత్సరాల ముందు గూగుల్ మ్యాప్ తీసుకుంటే అది నాలా అయినా సరే లేకపోతే ఒక చెరువుకి సంబంధించినటువంటిది అయినా సరే క్లియర్గా కనిపించి ఒక 2-3 ఇండ్లు కొట్టేసేస్తే సమస్యనే పరిష్కారం అవుతుంది అనుకో, దాన్ని ప్రయారిటీ అయితే ఫస్ట్ పెట్టుకుంటామా లేదా? తర్వాత ఏవైతే మనం క్యాచ్మెంట్ ఏరియాస్ అని చెప్పి మాట్లాడుతున్నామో, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి ఏరియాస్ వచ్చేటట్టు తాగునీరు వచ్చేటటువంటి యొక్క ఆ యొక్క దారులని మూసేసుకుంటే ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి ప్రయారిటీస్ అట్లనే పెట్టుకుంటాం. అందుకనే క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు టోటల్ వయలేషన్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, ఇటు ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, లేకపోతే నాలాలు ఉంటుంది, పార్కులకు సంబంధించి ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్లలో అక్రమంగా కట్టినటువంటిది ఉంటుంది, లేకపోతే ప్రైవేటు
పర్మిషన్లు లేకుండా కట్టినటువంటిది టోటల్ నెంబర్ ఆఫ్ వయలేషన్స్ ఉంటాయి. ఓకే. కానీ హైడ్రా యొక్క టాప్ ప్రయారిటీ ఫస్ట్ ఈరోజు చేస్తున్నటువంటి పని ఏంటిది అని అంటే ఇటు ఎఫ్టీఎల్లా కట్టినటువంటివైనా బఫర్ జోన్లలో కట్టినటువంటివైనా నాలాల పరిరక్షణ అయినా ఇది ఫస్ట్ మనం చేస్తున్నాము. ఓకే. దీంట్లో ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా కూడా వినేటటువంటిది లేదు. ఎందుకనంటే నేను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నేను ఒకటి బాధ్యత తీసుకున్నా. ఎందుకంటే చిరస్థాయిగా మిగిలిపోవాలంటే ఆ మనిషి యొక్క మార్క్ ఆ సమాజంలో వేసిపోవాలి. వెనకటికి అశోకుడు చెట్లు నాటించనేది ఇప్పటికి ఎందుకు చదువుకుంటాం సార్? ఇప్పటికి ఎందుకు చదువుకుంటాం సార్ మనం? ఎందుకంటే చేసినటువంటి మంచి పనిని గుర్తుపెట్టుకునేటటువంటి వ్యవస్థ ఈ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం కాబట్టి. సో ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ఈ యొక్క దానికి ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్కి ఉంటే సరిపోదు, హైడ్రా యావత్ రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. యావత్ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలలో కూడా పోవాలని చెప్పి ఈరోజు ప్రముఖులే మాట్లాడుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఇంకా ధైర్యంతో ముందుకు పోతాడని మేము ఆశాభావిస్తాం. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక టఫ్ డెసిషన్లో భాగంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేసి తీరుతారు. ఖచ్చితంగా ఇది ప్రపంచం ఆమోదించాల్సినటువంటి అంశం కాబట్టి పొరుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు. అవసరానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని విస్తరించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.